కాలములందు సరైన సమయమందు సరి అయిన ఆయన జీవితంలో మన కొరకు ఆయన ఏమి ఇచ్చాడట? ప్రాణం ఇచ్చేసాడట. మీకు ఈ మాట అర్థమవుతుందో లేదు? ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ముంబైలో దాడులు జరిగాయి చాలా క్రితం. పాకిస్తాను అమాయకుల్ని ముంబై దాడుల్లో చంపేసింది. ఆ దాడుల్లోనే సంజయ్ దత్ బాలీవుడ్ నటుడు మన వరకు శిక్ష అనుభవించాడు. ఎందుకు? శత్రు దేశానికి ఆయుధాలు ఇవ్వడంలో సపోర్ట్ చేశాడు. ఆ టైంలో మరొక ముద్దాయి కూడా ఉన్నాడు. ఆయన ఉరి తీశారు. ఆయన పేరు యాకోబ్ మెమెన్. ఆయన గురించి ఏం జరిగిందో చిన్న స్టోరీ ఉంది. ఈ మాట మనకు అర్థం కావాలి. ఏమైందంటే, భారతీయుడే ఉండి సాటి సహోదరుల్ని చంపడానికి శత్రువు చేతులతో చేయగలుగుతాడు. గవర్నమెంట్కి తెలిసిపోయింది. యాకోబ్ మెమెన్, మీరు చదవండి కావాలంటే. ఎప్పుడైతే తెలిసిపోయిందో నేరం రుజువైపోయింది. తీసుకెళ్ళి జైల్లో పడేశారు. సంవత్సరాలు గడిచాయి. వాయిదాలు తిరిగాడు. ఒకరోజు జడ్జిమెంట్ వచ్చింది. ఏంటా జడ్జిమెంట్ అంటే, ఉరి తీసేయండి అన్నారు. ఆయన జైలుకి వెళ్ళే సమయానికి ఆయన వయసు 25 నుంచి 30 సంవత్సరాల మధ్యలో వయసు అయింది. జైలుకి వెళ్ళే టయానికి చిన్న కూతురు ఉన్నప్పుడు పెళ్ళి అయిపోయింది. చిన్న కూతురు ఈయనకి ఉరిశిక్ష పడే టయానికి పెళ్లి కూతురు అయింది. తెల్లవారితే కూతురు పెళ్ళి, తెల్లవారితే ఆయన పుట్టినరోజు, తెల్లవారితే చెప్పండి ఆయనకు ఉరిశిక్ష. ఏడ్చాడండి. కరుణ కట్టిన ముద్దాయి ఏడ్చేశాడు. సుప్రీంకోర్టుకి భిక్ష పత్రాన్ని పంపించాడు. రాష్ట్రపతికి పంపించాడు. అయ్యో నన్ను క్షమించండి అని. రాష్ట్రపతి నుంచి న్యాయస్థానానికి అందరికీ పంపించాడు లెటర్. ప్రతి మెట్టు దక్కింది. గవర్నమెంట్ ఇల్లును తాకింది, గవర్నర్ ఇల్లును తాకింది. అయ్యో నాకు బతకాలని ఉంది, కనీసం నా కూతురు పెళ్ళైనా చూడనియండి, కనీసం నా పుట్టినరోజైనా దాటనివ్వండి, నన్ను ఉరిశిక్ష కాకపోయినా జీవిత ఖైదీగా బతకండి. తెలుసో తెలియకో శత్రువుతో నేను చేతులు కలిపాను, నన్ను క్షమించనని ప్రాధేయపడితే తెల్లవారేసరికి ఆయనకి క్షమాపణ రాలేదు, కానీ ఉరిశిక్ష చంపేశారు. ఇప్పుడు నేను అడుగుతాను, అదే యాకోబు మెమెన్ దగ్గర ఒక వ్యక్తి ఏం బాధపడ, ఈ నేరం నీది కాదని, ఈ నేరం నేను చేశాను, నీకు సంబంధం లేదని నేనే నేరస్తున్నాను, నీ కొరకు నేను చచ్చిపోతాను, ఆయన స్థానంలో ఈ వ్యక్తి చనిపోయి నువ్వు బయటికి వెళ్ళిపోని ఆయన విడుదల చేసేస్తే, బయటకు వచ్చిన యాకోబు మెమెన్ జీవితంలో తన కొరకు చచ్చిపోయిన వ్యక్తిని మర్చిపోతాడా? మర్చిపోలేడు. జీవితంలో మర్చిపోలేడు. బతుకే లేని నాకు బతుకునిచ్చాడు, ఉరితాడి బిగిసిపోయిన నాకు ఊపిరినిచ్చాడు, నా కూతురిని నా కుటుంబాన్ని చూసే స్వేచ్ఛ జీవితాన్ని ఇచ్చాడు. ఆ వ్యక్తి లేకపోతే నాకు బతుకు లేదని అర్థమైపోయి జీవితాంతం ఆ వ్యక్తికి నేను రుణస్తున్నట్ట. దీనికే మనం ఎలా అంటే, నేరాలు చిట్టా చేసింది ఎవరు చెప్పండి? మనం. దొంగ మాటలు మాట్లాడేది ఎవరు చెప్పండి? మనం. వ్యభిచారాలు చేసేది ఎవరు చెప్పండి? మన మానవ ప్రపంచం. అడ్డగోల నడకలు నడిచేది ఎవరు చెప్పండి? మన మానవ ప్రపంచం. ఒక్క మాటలో చెప్పాలంటే, మన చేతులు పనులు బాగోవు, మన ఆలోచనలు బాగోవు, మన మాటలు బాగోవు, మన పడకలు బాగోవు, మన నడకలు బాగోవు, మన బతుకే బాగోదు. దేవుని ఉగ్రత అంది ప్రతి ఒక్కడు చావదగినోడు. అలాంటి ఉగ్రత రెడీగా ఉంటే మనకు అడ్డుగా ఒక ఆయన వచ్చేసాడు పరలోకం నుంచి భూమి మీదకి. దేవుని చట్టానికి వ్యతిరేకంగా నిలబడి ఈ నేరమంతా నాదన్నట, ఈ శిక్ష అంతా నాదన్నాడట, వీరందరినీ విడుదల చేయండి. ఎవరైనా యేసుక్రీస్తు ఆయన వచ్చాడు. నేను చెప్తున్నాను, ఆయన చేతులకి మేకులు పడడానికి ప్రధానమైన నేరస్తులు ఎవరు చెప్పండి? మన చేతలు బాలేదు కనుక. ఆయన చేతులకు మేకులు పడడానికి ఆయన తప్పులు చేయాల, మనం తప్పులు చేసాం. ఆయన తలకి ముళ్ళు కిరీటం పెట్టడానికి కారణం ఎవరు? మన తలంపులు బాలేదు కనుక. ఆయన పక్కలో బల్లెపోటు దిగిపోవడానికి కారణం ఎవరు? మన పడకలు బాగలేదు కనుక, మన నడకలు బాగలేదు కనుక ఆయన కాళ్ళకు మేకులు పడ్డాయి.
మన ఆలోచన బాగలేదు ముళ్ళ కిరీటం, మన మాట బాగలేదు కనుక దప్పికతో చచ్చిపోయాడండి ఆయన. ఒక్క మాటలో చెప్పాలంటే చచ్చిపోవడానికే పుట్టాడు ఆయన. అదేనండి క్రిస్మస్ సందేశం. చచ్చిపోవడానికి పుట్టాడు ఆయన, మళ్ళీ బతికించడానికి పుట్టాడంట. ఇంత త్యాగం మన వెనక జరిగిపోయింది. ఏమి జ్ఞాపకం పెట్టుకోకుండా, ఏ రుణం మన జ్ఞాపకం లేకుండా ఇంకా మనం పాపంతో చట్టపట్టాలేసి శత్రువులతో చేతు కలుపుతున్నామంటే ఆ మరణం అనే శత్రువుతో మనమేమన్నా అమాయకులనాలా, అయోమయ పరిస్థితుల్లో ఉన్నవారు అనాలా, ఏమన్నా? ఇక మరలా పుట్టిన యేసుక్రీస్తు రక్షించడానికి రాడిక. తమ తమ క్రియలు చెప్పిన ప్రతి వానికి ప్రతిదండన చేయడానికి రాబోతున్నాడు. ప్రతి పుట్టినరోజు, ప్రతి ఏడాది యేసుక్రీస్తు జన్మం మనకేమి నేర్పిస్తుందంటే ఇక నేను మరలా త్వరగానే రాబోతున్నాను. ప్రతి ఏడాదికి సంవత్సరం పెరుగుద్దండి. అంటే ఇప్పుడు 2020 సంవత్సరాలు అయింది ఎవరు పుట్టి? యేసుక్రీస్తు పుట్టి 2020 సంవత్సరాలు అయింది. నేను వస్తానని చెప్పి పుట్టెళ్ళి మరలా నేను వస్తా. అది ఎప్పుడు వస్తాడో మనకు తెలీదు. ఈరోజే రావచ్చు, రేపే రావచ్చు. ఖచ్చితంగా ఆయనైతే చెప్పిరాడు. వచ్చిన ఆయన ప్రతి ఒక్కరికి లెక్క జమ చేస్తాడట. మరణ ఛాయల్లో, మరణపు నీడలో కొట్టుకుపోతున్న మనకి ప్రకాశాన్ని ఇవ్వడానికి యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వచ్చాడు. అందుకే మత్తయి సువార్తలో మత్తయి గారు ఏమని రాశారో ఒక్కసారి ఆ మొదటి వచనం 21వ వచనం, మొదటి అధ్యాయం 21వ వచనం. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపాల నుండి ఆయనే రక్షించిన గనక ఆయనకు యేసు అని పేరు పెట్టింది. మన పాపాల నుంచి మనం రక్షించడానికి రక్షకుడు పుట్టాడట. రక్షకుడు ఎందుకు పుట్టాడు? మనం రక్షించడానికి పుట్టాడట. ఇప్పుడు చెప్పండి, హ్యాపీ క్రిస్మస్ ఎందుకు అవుద్దంటే చచ్చే మనం బతికాం గనక చెప్పండి హ్యాపీ క్రిస్మస్ అయింది. ఎందుకు మనం విషయం చెప్పుకోవాలి? ఆయన పుడితే మనం ఎందుకు చెప్పుకోవాలి? శుభాకాంక్షలు ఎందుకు? మనకెందుకు శుభాకాంక్షలు అంటే మనకు శుభమే జరిగింది. ఆయన పుట్టి రారాజు దీనుడిగా వచ్చి శుభం జరిగించాడు మనకి. అందుకు మనం ఆనందించాలి. మనం చెప్పుకుని ఆనందించడం కదట. మన ఇరుగు పొరుగు మరణపు ఊరులో ఉన్న వారికి కూడా మనం వెళ్ళి క్రీస్తు నీ కొరకు పుట్టాడని మనం వెళ్ళి చెప్పాలట. ఎందుకు పుట్టాడో చెప్పాలట. ఏ ప్రమాదం ఉందో చెప్పాలట. ఏమని చెబుతామంటే మనం ఏమి చెప్పమండి, వస్తాం. ప్రసంగికులు ఏడ్చినా మనకు అర్థం, బాధపడినా మనకు అర్థం కాదు. ఒక్క మాటలో చెప్పాలంటే ఏమి మనకి అర్థం. ఒక్క మాటలో చెప్పినా క్రిస్మస్ కూడా ఎందుకో మనకు సరిగ్గా అర్థం కాని దాన్ని వ్యర్థమైన పండగ. అర్థమైతే బతుకంతా ఏంటి చెప్పండి? పండుగే. ఆ పండగ చేయడానికి ప్రభు వచ్చాడు. ఇక భయపడకండి, క్రీస్తునందు ఉన్న వారికి ఏ శిక్ష విధి లేదన్నాడు. మన పాపాన్ని మాఫీ చేసేసాడు, కొట్టేశాడు. సిలువ సంఖ్యల నుండి ఆయన అరిశాడు, రండి నా యొద్దకు. అందుకే నేను అంటున్నాను, పౌలు అన్నట్టు, పేతురు అన్నట్టు, యాకోబు అన్నట్టు ఆయనకి ఎప్పటికీ మనం రుణస్థులం, దాసులం. ఆయన యొక్క రుణాన్ని మనం ఎప్పటికీ తీర్చలేము. గాడ్ బ్లెస్ యూ. ప్రార్థన చేసుకుందాం.